ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆహార సంస్కృతిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చేప ఏదైనా ఉందంటే అది పులసే. పుస్తెలు అమ్మైనా పులస తినాలి అనే సామెత పులస చేపకు ఉన్న ఆదరణ తెలియజేస్తుంది. ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలలు వచ్చాయంటే చాలు గోదావరి పరివాహక ప్రాంతాలైన అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం, రావులపాలెం, యానాం, నరసాపురం, భీమవరం, రాజమహేంద్రవరం ప్రాంతాల మార్కెట్లు పులస చేపలతో కలకలలాడేవి. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా మారింది. పులస కోసం ఎదురుచూస్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది. మార్కెట్లో పులస చేప కనిపించకపోవడంతో వినియోగదారులు, వ్యాపారులు, మత్స్యకారులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులస చేప పేరు వినగానే గోదావరి జిల్లాల ప్రజలకు నోరూరుతుంది. పులస చేపతో చేసిన పులుసు, వేపుడు, ఇగురు రుచి జీవితంలో ఒక్కసారైనా ఆస్వాదించాలని ఎంతో మంది కోరుకుంటారు. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరిలో వరదలు వచ్చిన సమయంలో సముద్రం నుంచి నదులకి పులస చేపలు ప్రవేశిస్తాయి. వరద ప్రవాహాన్ని ఎదురెదుకుంటూ వేల కిలోమీటర్లు ప్రయాణించి గోదావరిలోకి వచ్చే ఈ చేపలు గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఈ అరుదైన జీవచక్రం కారణంగానే పులస చేపకు అంతటి ప్రత్యేకత ఏర్పడింది. పులస చేప ప్రయాణం ప్రకృతిలోనే ఒక అద్భుతం. దూర సముద్ర ప్రాంతాల్లో జీవించే ఈ చేపలు గోదావరిలో మంచినీటి ప్రవాహం పెరిగినప్పుడు మాత్రమే నదిలోకి ప్రవేశిస్తాయి. సముద్రంలోని ఉప్పునీటి నుంచి నదిలోకి మంచినీటికి అలవాటు పడుతూ ప్రవాహాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతాయి. ఈ ప్రయాణంలోనే చేప శరీరంలో కొవ్వు శాతం పెరిగి మాంసం ఎంతో రుచిగా మారుతుందని మత్స్యకారులు చెబుతూ ఉంటారు. గోదావరి వరదలు ఎంతో బలంగా ఉంటే పులస చేపల రాక కూడా అంత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడం, ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం లేకపోవడం వల్ల సముద్రంలోని పులస చేపలు గోదావరిలోకి పెద్ద సంఖ్యలో ప్రవేశించలేకపోయాయని మత్స్యకారులు చెబుతున్నారు. అందుకే మార్కెట్లో పులస కనిపించడం లేదు. ఒకప్పుడు పులస చేపలు వందల సంఖ్యలో వలలకు చిక్కేవి. మత్స్యకారులు తెల్లవారుజామున వేటకు వెళ్లి మధ్యాహ్నానికి బుట్టల నిండా పులస చేపలతో తిరిగొచ్చేవారు. కానీ ఇప్పుడు రోజంతా వేటాడినా ఒక్క పులస కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో మత్స్యకారుల జీవనోపాధిపైన ప్రభావం పడుతోంది. ఈసారి గోదావరిలో వరదలు సరిగ్గా లేకపోవడంతో పులస చేపలు రాలేదు. గతంలో రోజుకు చాలా చేపలు పట్టేవాళ్లమని, ఇప్పుడు ఖర్చులు కూడా రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఈ జూన్ నెల వద్దులోకి పులసలు చాలా విపరీతంగా పడి అటువంటి పులసలు ఈ సంవత్సరం గోదావరిలో లేవు. వర్షాలు ఉంటే గోదావరి వస్తుంది, గోదావరి వస్తే పులసలు వస్తాయి. ఈ పులసలు లేక మేము చాలా అంటే ప్రతి సంవత్సరం ఈ పులసలు ఏ రేట్ అయినా కొనుక్కుని తింటాం. అటువంటి ఈ సంవత్సరం పులసలు లేక మొత్తం తింటాం మానేహం. అలాగే ఈ పులసలు కూడా వేరే ప్రదేశాలు కూడా పంపుతామండి. ఏ రేట్ అయినా సరే ఇలా హైదరాబాద్ కానీ తెలంగాణ జిల్లాలో ఎక్కడైనా సరే పంపిద్దాం ఉంటాం. అటువంటి ఈ సంవత్సరం పులసలు లేక మేము తినడానికి కూడా నోచుకోలేమో అని అనుకుంటాం. ఇప్పుడు వరకు కూడా గోదావరిలో ఒక చుక్క నీరు కూడా రాలేదు. ఈ జూలై నెల వచ్చేటప్పటికి పులస చేపలు అనేవి చాలా విరివిగా లభించేయండి. ఈసారి అట్లా జాడ లేకుండా పోయింది. ఎంచేతను వర్షాలు లేవండి, వరదలు కూడా కాని రావట్లేదండి. ఈ వరద నీటిలోనే అవి ఎక్కువ సముద్రానికి ఎదురేగి దవిలేసిన వరకు పులసలు లభిస్తాయండి. మాకు వేరే జిల్లాల్లో ఇది అంతగా లభించదు. కానీ ఈ జిల్లాలో లభించిన పులస అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. గత సంవత్సరం ఎన్నో కన్నీ లభించేయండి. ఈసారి అది కూడా లేదు, పులస జాడే కనిపించట్లేదు. ఇప్పుడు ఈ పులసల వేట లేక మత్స్యకారుల జీవనోపాధి కూడా బాగా గండిపడిందండి. పులస అనేది జాడ తెలియక వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. చాలా బాధాకరమైన విషయం. పులస అనేది జాడ కనిపించట్లేదు. అసలు ఈ వరద వచ్చినప్పుడు పులసలు వస్తాయండి. పులసలు వస్తాయండి. మనం ఎక్కువ వరద అయితే మరి మా గోదావరి పులసలు అయితే రావండి. మనం ఒక చేప వచ్చిందండి. మరి ఒక చేప అయితే మరి 14,000 అయిందండి. ఇక్కడ నుంచి బైరాపాలెం చేపలు, కాకినాడ చేపలు వస్తాయండి. రోజు చేప కూడా అమ్ముతారండి. అవి కూడా అమ్ముతామండి. మరి ఎందుకంటే ఈ చేపలు, ఈ పులసలు అయ్యాయి గోదావరిలో పడితే 15,000, 20,000, 30,000 అండి. ఈ అన్ని కాకినాడ నుంచి బయటపడి తెస్తామండి. రోజు చేపలు అమ్ముతామండి. ఈ తక్కువ కాబట్టి సామాన్యంగా తిరగలుగుతామండి. ఇవే కానీ అంత రేట్లు ఒకసారి పడితే సామాన్యంగా తిరిగిందండి. పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీజన్ ప్రారంభంలో చిన్న పులస కూడా ₹1,000 పలుకుతుంది. పెద్ద సైజు పులస అయితే 10,000 నుంచి 20,000 రూపాయల వరకు విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. ధర ఎంత ఉన్నా గోదావరి ప్రజలు వెనుకాడకుండా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే పులస చేప ఏడాదిలో కొద్ది రోజులే దొరుకుతుంది. కొత్త అల్లుడి ఇంటికి వస్తే పులస చేపతో విందు పెట్టడం గోదావరి జిల్లాలో ఇప్పటికీ ఒక సంప్రదాయం. కుటుంబ వేడుకలు, శుభకార్యాల్లో పులస ప్రత్యేక వంటకం. విదేశాల్లో ఉన్న గోదావరి వాసులు కూడా సీజన్ సమయంలో ప్రత్యేకంగా వచ్చి పులస రుచి చూస్తూ ఉంటారు.
పులస చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. రుచి, పోషక విలువలు రెండూ ఉండడంతో పులసకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. పులస రాక తగ్గడానికి వర్షాభావమే కాకుండా నదుల కాలుష్యం, అక్రమ ఇసుక తవ్వకాలు, ఆనకట్టల నిర్మాణం, నీటి ప్రవాహంలో మార్పులు, అధికంగా చేపల వేట వంటి అంశాలు కూడా కారణమవుతున్నాయని మత్స్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే పులస వంటి అరుదైన చేపల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో పులస కనిపించకపోవడంతో కొంతమంది ఇతర చేపలను పులస పేరుతో విక్రయించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. అసలు పులసను గుర్తించడం సామాన్యులకంత సులభమైతే కాదు. దీంతో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గోదావరి ఉధృతి పెరిగితేనే పులస రాక పెరిగే అవకాశముందని మత్స్యకారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు నెలలో భారీ వర్షాలు కురిసి గోదావరిలో వరద ప్రవాహం పెరిగితే పరిస్థితి మారొచ్చని భావిస్తున్నారు. గోదావరి అంటే పులస, పులస అంటే గోదావరి అనే అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ ఈ ఏడాది ఆ రుచిరాజు కనిపించకపోవడంతో పులస ప్రియులు నిరాశలో ఉన్నారు. ప్రకృతి అనుకూలిస్తేనే మళ్లీ గోదావరి ఒడ్డున పులస సందడి కనిపించే అవకాశం ఉంది. అప్పటి వరకు పులస కోసం ఎదురు చూపులు తప్ప మరో మార్గం కనిపించడం లేదు.